అప్పుడు అకంపనుడు ఆ వీరుడు గురించి చెప్పాడు. సంహరించినవాడు దశరథుని కుమారుడు శ్రీరాముడని, మహావీరుడని, ధనస్సు సంధిస్తే అతనికి ఎదురు లేదని దశకంఠుడికి అకంపనుడు చెప్పాడు. రాముడు ఎంతటి బలవంతుడో తాను కళ్ళారా చూశానని కూడా చెప్పాడు. రాముడు అగ్ని అయితే అతని తమ్ముడు లక్ష్మణుడు వాయువు లాంటివాడని, ఇద్దరూ కలిసి యుద్ధం చేస్తే ఆ దేవేంద్రుడు కూడా ఎదిరించలేడని అకంపనుడు రావణుడికి చెప్పాడు. రాముడి దివ్యాస్త్రాల గురించి కూడా అకంపనుడు ఇలా చెప్పాడు. రాముడు తన విష్ణు ధనస్సుతో ప్రయోగించిన బాణాలు మహాసర్పాలుగా మారి క్షణాల్లో 100 మందిని సంహరించటం తాను చూశానని ఆ రాక్షసుడు చెప్పాడు. అకంపనుడి మాటలు విన్న రావణుడు ఆగ్రహంతో లేచాడు. రామలక్ష్మణులను సంహరించేందుకు నేనే స్వయంగా వెళతానన్నాడు. అయితే అకంపనుడు రావణుణ్ణి ఆపాడు. అత్యంత శక్తివంతుడైన శ్రీరాముణ్ణి సంహరించటం ఎవరికీ సాధ్యం కాదని, కానీ అతన్ని సంహరించేందుకు ఒక ఉపాయం ఉందని ఆ రాక్షసుడు చెప్పాడు. అకంపనుడు ఏం చెప్పాడంటే, శ్రీరాముడి ధర్మపత్ని సీత. ఆమె అత్యంత సౌందర్యవతి. ఆమెతో సమానమైన సౌందర్యవతి ఈ సృష్టిలోనే ఉండదు. ఆమెను అపహరించగలిగితే భార్యను వదిలి ఉండలేని శ్రీరాముడు ఆమె దూరమైంది అన్న వేదనతో మరణిస్తాడని అకంపనుడు రావణుడికి దుర్మార్గమైన ఆలోచన చెప్పాడు. రావణుడికి ఆ ఆలోచన నచ్చింది. అకంపనుడిని మెచ్చుకొని సీతను అపహరించేందుకు రావణుడు సిద్ధమయ్యాడు.